స్నేహితులు బంధువులు వెంటరారు వెంటవచ్చునది వెంటవచ్చునది అదే యశస్సు అదే సత్యము వదలిపోయెను సామ్రాజ్య వైభవము కదలిపోయెని నా అర్ధాంగి కన్న కొడుకు నా రాక్షస కృష్ణము నా సతీష్ణుడు పోయిన ఇదొక నీవైనా నా అండనుండమనుకుంటున్నావు నీవు కూడా నా మీద తుదకు నీవు కూడా నా మీద కష్టమో జారిపోయగలేలనే వస్త్రమా నా మీద స్థిరమై సంపదలెల్ల వెంటనొకరీతి సాగిరా ఏమిగా స్థిరమై సంపదలెల్ల వెంటనొకరీతి సాగిరావు ఏరికేసరికి ఏ మాట విధించెనో విధి అది అవశ్య ప్రాప్తం దాన్ని ఎవరు తప్పించరు ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని ధర్మం వేదిక కాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలంగా
ఏమి ఇతను ఏ విధముగా నేను అసత్యం అనిపించవలసిన ఆడిన మాటకోస్కరమై ఆలుబిడ్డలను అమ్మి తుదకు ఈ నది వీధులు ఇలా పడి ఉన్నాడు. ఇతను ఏ విధముగా ఆయన అసత్యం అనిపించ సరే మరి ఒక వ్యక్తి అవుతుంది. హరిచంద్ర హరిచంద్ర చంద్రయ్య నీ వెనపడి వచ్చినందుకు దేవేంటున్నాము స్వామి. భార్య పుత్రులు నమ్మింది కదా, ఆ వియోగము చేత ఇట్లా మాట్లాడింది. తన క్షిప్పుడు మహాత్మ మరలయ్యే వచ్చింది. సరే సరే ధనమస్తే తీసుకుని వెళ్తున్నానయ్యా. స్వామి ధనమా? ధనం నన్ను ఇంత అన్యాయం చేయటం విమలశీలను ఇల్లాలని విక్రయించే, విమలశీలను ఇల్లాలని విక్రయించి చేర్చిన ధనము మీ చేత చిక్కెను కదా. అవని స్వశీరమాతుడనై విభుండనగు, అవని స్వశీర మాతృడనై విభుండనగు బతుకుతున్నట్టు నీ చెట్లు బతమెట్టు, బతుకుతున్నట్టు నీ చెట్లు బతమెట్టు. ఇంతకన్నా చెరువు నీవు ఇటువంటి వాడు నాకు తెలిసి దీపముండంగా ఇల్లు చక్కబట్టుకున్న విధమున నాకు రావణ సొమ్ము నేను దక్కించుకుంటుంది. మీ గురువుగారు మా గురువుగారు నీవు ఏ గంగలో తుంటయ్యా, నాకు వచ్చినదేమి నీవిచ్చిన ధనము నీ వెనకబడి వచ్చినందుకు నా కాలి భరాతమని సరిపోయినది. మా గురువు గారి ధరమే అలాగనే ఉన్నది. ఇచ్చే తీసుకుని వెళ్తున్నాను, లేకపోతే లేదని వెళ్తున్నాను. ఇంతకన్నా చెరువునది నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి రుణం చంద్ర నిన్ను నేను అమ్మవలన అయినా నిన్ను ఎవరు కొంటున్నారయ్యా? ఎవరు కొనరయ్యా స్వామి. ఎవరు కొనుక్కున్నాము కడకు కడజాతి వానికే నమ్మివే స్వామి. సరే పట్టంటే పట్టు, నచ్చకుందే పట్టు అమ్మేస్తున్నాం అమ్మేస్తున్నాం. ఓ కాదు ఇప్పుడు మౌలారా, భాగ్యవంతులారా, అయ్యలారా, ఇతడు హరిశ్చంద్రుడు విశ్వామిత్ర మహర్షికి అప్పుబడిన వల్ల ఇతర బానిసగా అమ్ముచున్నాను. ధనమున్న వారు ఎవరైనా కొనచ్చు, రండు కొనండు. అలా వెళ్ళిపోతున్నారే, ఇతడు ఎటువంటి వాడిని ఆమె అభిప్రాయం. ఇతను కొనగలమని చెప్పుతున్నాను. తన మహీరాజ్యమంతయు దాటి చోటికి తానమిచ్చిన ఎట్టి ధర్మరాజు విజయ చంద్రుడు పారదల్లని ఎట్టి సారగురుడు సంభావించు విక్రమన్యుడు అనుమాత్రమైన పంచను మాట వెనుగని హగమాన చట్టని ఏడి జీవలహవలేలగ హవేలిన